అన్ని నామముల కన్నా పరిణామము అనే పాటతో దేవుని నామాన్ని స్తుతిద్దాము. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచగలిగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచగలిగిన క్రీస్తు నామము.
ప్రేమించేదని అధికముగా అనే పాటతో దేవుని నామాన్ని స్తుతిద్దాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన
సాంగ్షీట్లో నుంచి సాంగ్ నెంబర్ 12 చిత్రాల బట్టి మన వేసే అనే పాటతో దేవుని నామాన్ని మహిమపడతాం. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. దయగల వాడమ్మో, ఈ జగమున లేని భేదము. అమ్మమ్మమ్మ దయగల వాడమ్మో, ఈ జగమున లేని భేదము. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. తల్లిదండ్రి కన్నా నన్ను మిన్నగా ప్రేమించినాడు, తల్లిదండ్రి కన్నా నన్ను మిన్నగా ప్రేమించినాడు. దయగల వాడమ్మో, ఈ జగమున లేని భేదము. అమ్మమ్మమ్మ దయగల వాడమ్మో, ఈ జగమున లేని భేదము. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు, లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు. పరిశుద్ధుడొచ్చినాడు, ఆ ఫలమును తెచ్చినాడు. అరెరెరెరెరె, పరిశుద్ధుడొచ్చినాడు, ఆ ఫలమును తెచ్చినాడు. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చక్కని వాడే మన యేసయ్య. సాంస్కృతి నుంచి 39వ పాట. 39వ పాట. స్తుతించదాని నామం దేవానదిని మన పాటతో దేవుని నామాన్ని మహిమపరుస్తాం. స్తుతించదాని నామం దేవా అనుదినం, స్తుతించదాని నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపి
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. సరే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. జైలు చదివే వారికి ఇచ్చేసి లేకపోతే దాంట్లో వినపడదు. మరోసారి చదువుకుందాం. ఆన్ చేసినావా? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరంగల తండ్రి, గొప్ప దేవుడ యేసు ప్రభు, మీ వాక్యములోని మర్మాలు, మీ వాక్యములోని తండ్రి ప్రభు అనేకమైన సత్యాలు మాకు తెలియజేస్తూ మీరు నడిపిస్తున్న విధానం అంతటి బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. లార్డ్ జీసస్, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ, ఆన్లైన్ లో ఉన్న బిడ్డలను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం యేసు ప్రభు. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచి మీ ఆత్మ చేత అభిషేకించండి తండ్రి. నా దేవానైనా మేము ఉన్నటువంటి ప్రాంగణ వల్ల సైతం మీ రక్తం చేత పరిశుద్ధపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటును మరుగుపరిచి మీ కృపను బట్టి నా దేవా, నా ప్రభ, నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మ చేత పుటం వేయబడి ఉంది తండ్రి. ప్రభానైనా హృదయంలో నుంచి వెలువడే ప్రతి వాక్యం కూడా యేసు ప్రభ తండ్రి ప్రభానైనా ఆత్మ చేత ప్రేరేపించబడింది ఉండినట్లు తండ్రి తండ్రి ప్రభానైనా మీరు తండ్రి మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా ఈ వాక్యం తండ్రి నాకును మాకందరికీ అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించి నా దేవానైనా తండ్రి ప్రభ అనేకులకు వెలిగించే వారంగా, అనేకులను తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభాలను ఆదరించే వారంగా ఉండే గొప్ప కృపను మాకు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. మనం గమనించినట్లయితే చాలా సార్లు నేను గమనించింది ఏంటంటే ఈ విషయంలో క్రైస్తవులకు క్రైస్తవేతరులకు పెద్దగా తేడా కనిపించదు. ఒక అంటే చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీ లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తి విషయంలో గమనించినట్లయితే క్రైస్తవులు అంటే సో కాల్డ్ క్రిస్టియన్స్ అని చెప్పేది ఏంటంటే క్రైస్తవులము అని పిలువబడే వారికి తర్వాత అన్యులకు ఏమాత్రం కూడా తేడా లేకుండా ఒకవేళ ప్రవర్తించడం అనేది నేను చాలా సార్లు చూశాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే గమనించిందంటే అంతకుముందు చాలా అంటే నేను మా బంధువుల ఇంట్లో ఒకసారి నేను చూశాను. వాళ్ళు రెంట్కున్నారు. రెంట్కున్నప్పుడు ఏమైందంటే మా జగరన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పక్కన ఉంటారనమాట. ఇంతకుముందు ఉండేవాళ్ళు
సో ఆయన బ్రతికున్నప్పుడు వాళ్ళకి చాలా సమాధానంగా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ ఓనర్స్ వాళ్ళు కలిసి. కానీ ఎప్పుడైతే ఆయన మరణించాడో వాళ్ళు ఏమన్నారంటే బాడీని ఇంట్లో పెట్టొద్దన్నారు. వాళ్ళు రెంట్కున్నారు ఆ ఇంట్లో, బాడీ ఇంట్లో పెట్టొద్దన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా నాకు అనిపించింది, అంటే వాట్ ఈస్ దిస్ అంటే అంటే చనిపోయినటువంటి వ్యక్తి అంత అపవిత్రమైపోతాడా, లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తి అంతగా కానివాడైపోతాడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంటిలోకి తేవద్దన్నారు వాళ్ళు, అంటే ఓనర్స్ అంటూ ఉన్నారు ఇంటిలోకి తీసుకొని రావద్దు, బాడీని ఇంట్లోకి తీసుకొని రావద్దు, అట్నుంచి అట్లే మీరు చేసేసేయండి. ప్రేమైన వాళ్ళు నాకు అనిపించింది. సో అంటే అన్యులు ఏ రీతిగా ఉంటున్నారో క్రైస్తవులు కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా నేను గమనించాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు దాన్ని ఆ రీతిగా చూడగలుగుతూ ఉన్నారు? కారణం ఏంటో కొన్ని విషయాలు నేను బైబిల్లో నుంచి క్లుప్తంగా నేను మీకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. బైబిల్ ఏం చెప్తుందంటే మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఇట్స్ లైక్ అది ఒక శాపంగానో, లేకపోతే అది ఒక అపవిత్రమైనటువంటి కార్యముగానో, లేకపోతే అది ఒక ఏంటంటే దాన్ని, లేకపోతే ఆ బాడీని తాకటం వలన, లేకపోతే ఆ బాడీ చుట్టుపక్కల ఉండటం వలన ఒక విధమైన అపవిత్రత అంటుతుందనో, లేకపోతే ఇంకా గమనించినట్లయితే చాలా మందిని గమనించినట్లయితే ఇది కూడా కాదు, కానీ ఆ మరణం అంటే భయం, మరణించిన వారిని చూడాలంటే భయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. మరణించిన వ్యక్తిని చూడాలన్నా, లేకపోతే ఆ డెడ్ బాడీని చూడాలన్నా, దాని దగ్గరికి పోవాలన్నా భయం. ఎందుకంటే మరణము వారిని అపరిమితంగా ఏం చేస్తుందంటే భయపడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాల సమయంలో దేవుడు కొద్దిసేపు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. వై? బికాస్ ఎందుకు ఇవన్నీ కూడా గమనించినట్లయితే భయం భయం భయం. ఎందుకు? డెత్ అంటే భయం, అంటే మరణం అంటే భయం ప్రేమైన దేవుని బిడ్డలారా. మరణించినటువంటి డెడ్ బాడీస్ అంటే భయం. ఇంకా గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, అంటే మరణించిన ఇంట్లో ఒకవేళ ఏడుస్తూ ఉంటారు చూసారా, కొంతమందికి ఆ ఏడుపు అంటే భయం. ఇంకా నా పరిస్థితి ఏమవుతుందో అంటే ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనం గమనించినట్లయితే అది ఒక అపవిత్రమైనటువంటి ప్రాంతం, అపవిత్రమైనటువంటి లేకపోతే ప్రదేశం, లేకపోతే దాన్ని ముట్టుకుంటే లేకపోతే ఇదవుతాం అన్నట్లుగా ప్రేమైన దేవుని ద్వారా ప్రతి ఒక్కరి మనసులో, చాలా మంది మనసులో గమనించినట్లయితే ఇలాంటివి తొంగి చూస్తూ ఉంటాయి ప్రేమైన దేవుని ద్వారా. మోస్ట్లీ ఐ హావ్ అబ్జర్వ్డ్ దాదాపు 80%, 80 to 90% until and unless they are believers ప్రేమైన దేవుని ద్వారా. కొంతమంది బిలీవర్స్ కూడా ఇలాంటివి కట్టు ఉంటాయి. సో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యంలోని మర్మాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో యాక్చువల్ గా అది కాదు, కానీ దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే హౌస్ ఆఫ్ మార్నింగ్, లేకపోతే దుఃఖించేటటువంటి కుటుంబం, దుఃఖించేటటువంటి వారి యొక్క హృదయాలు ప్రేమైన దేవుని బిడ్డలారా. దే ఓపెన్ అప్ దేర్ హార్ట్స్. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఆ రీతిగా ఒకవేళ ఉండగలుగుతున్నారు? కారణం ఏంటో తెలుసా? మనసులో ఆపుకోలేనటువంటి దుఃఖం. అంటే దే ఆర్ ఓపెనింగ్ అప్ దేర్ హార్ట్స్ ప్రేమైన దేవుని ద్వారా. వారి హృదయాలు ఓపెన్ అప్ అవుతూ ఉన్నాయి. వారి హృదయాలు అంటే ఓపెన్ అప్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత గమనించినట్లయితే సత్యం అనేది చాలా క్లియర్ అయిపోతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం గమనించినట్లయితే చాలా మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఎవరు గమనించినట్లయితే ఎట్లా అంటే లవ్ బికమ్స్ రియల్ అని చెప్పుకోవాలి ఇక్కడ. ఏంటంటే ప్రేమ అనేది నిజమవుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. బ్రతికున్నప్పుడు ఎంతగా ప్రేమిస్తామో చనిపోయినప్పుడు కూడా అంతగానే ప్రేమించగలిగితే దట్స్ లవ్ ఈజ్ రియల్. దట్ లవ్ ఈజ్ రియల్. అది నిజమైనటువంటి సత్యమైనటువంటి ప్రేమ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇంకోటి గమనించినట్లయితే ద పర్పస్ ఆఫ్ లైఫ్ బికమ్స్ విజిబుల్. అంటే ఒక మనిషి యొక్క లైఫ్ అంటే ఆ యొక్క ఉద్దేశం ఏమవుతుందంటే అది రియాలిటీని సూచిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ చాలా ఉంది ఏంటంటే ఇలాంటి ఇళ్లలో లేకపోతే ఇలాంటి ప్రదేశాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, సో హెవెన్ బికమ్స్ నియర్. అంటే ఒక వ్యక్తి హెవెన్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా, చనిపోయిన అందరిని గురించి నేను మాట్లాడలేదు, కానీ చనిపోయినటువంటి ప్రభునందు నిద్రించిన వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా.
ప్రభునందు జన్మించి ప్రభువులో జీవించి ప్రభునందు నిద్రించిన వారిని గురించి మాట్లాడుతున్నాను. హెవెన్ బికమ్స్ వెరీ వెరీ రియల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో వన్ బై వన్ ఒక చిన్న చిన్న పాయింట్స్ త్వరగా మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నా. మొట్టమొదటి ఆత్మీయతల మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే ప్రేమైన దేవుని మొట్టమొదటి ఆత్మీయతల మీ దగ్గర తీసుకురొస్తున్నా. సో డెత్ ఈస్ అ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్, నాట్ అ హౌస్ ఆఫ్ డిఫైల్మెంట్. మొట్టమొదటి ఆత్మీయతల తీసుకుని వస్తున్నా. అంటే మరణం అనేది ఇట్స్ ఎలాంటిదంటే అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది తప్పితే అది మనకు అపవిత్రతను తీసుకుని రాదు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో కొన్నిసార్లు గమనించినట్లయితే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. యేసయ్య ఏం చేశారు చూడండి ప్రేమ వాళ్ళరా. సో హౌస్ ఆఫ్ ఇట్స్ a house of blessing, not a house of defilement. ఆ చిన్నదాన్ని చేయి పట్టి ఎవరు ఆ చిన్నది? చనిపోయిన చిన్నది. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎవరు ఆ చిన్నది? చనిపోయినటువంటి చిన్నది, డెడ్ బాడీని ఎవరు పట్టుకున్నారు? ప్రభు పట్టుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఎవరిని విజిట్ చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా? యేసు ప్రభు నిజంగా గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, పరిచర్య ఒక దేంతో ప్రారంభించాడు? ఒక వివాహంతో ప్రారంభించాడు. ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు వివాహంతో ప్రారంభం చేశాడు. బైబిల్ కూడా ఒక వివాహంతోనే ప్రారంభం అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ప్రభువు గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యేసయ్య ఎలాంటి వారిని విజిట్ చేశాడంటే పరిచర్య ఆ రీతిగా ప్రారంభమైంది. కానీ యేసయ్య పరిచర్య ఎప్పుడు కూడా దుఃఖించే వారి దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోగుల దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎవరైతే ఆయాసపడుతున్నారో వారి దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే భారతత్వ హృదయాలతో ఉన్నాడో వారి దగ్గరికి ఆయన వెళ్ళి ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారి దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఇందా మనం చూసాం, ఒక డెడ్ బాడీని ప్రభు ఏం చేశాడు? ముట్టుకున్నాడు. ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెడ్ బాడీని ప్రభు ముట్టుకొని తల్లి తాకుమి అని లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది గమనించినట్లయితే ప్రేమైన వారులారా, లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే నాయని విధవరాలి యొక్క కుమారుడి గురించి బైబిల్లో రాయబడింది. ప్రభు ఏం చెప్తారు చూడండి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? గాడ్ టచ్ ద కఫిన్ బాక్స్. ప్రేమ వాళ్ళరా, ఇందాక డెడ్ బాడీని ప్రభు ముట్టుకున్నాడు. ఇప్పుడు డెడ్ బాడీ ఉన్నటువంటి ఆ యొక్క రాయబడింది, చదవండి. పాడను ముట్టుకున్నాడని బైబిల్లో రాయబడింది కదా. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా, పాడను ముట్టి అంటే కఫిన్ బాక్స్ ను ఆయన టచ్ చేశాడని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వల్ల ఏదైతే మనం అపవిత్రత అనుకుంటామో, ఏదైతే మనకు ఇది తగదు అనుకుంటామో, ప్రభు దాన్ని చేసి తాకి చూపించి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని కన్వర్ట్ చేసినట్టుగా చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడు ఒక డెడ్ బాడీని ముట్టాడు, లేపేశాడు. ఒక కఫిన్ బాక్స్ ను ముట్టాడు, ప్రేమైన దేవుడు పాడను ముట్టాడు, పాడ మీద ఉన్నవాన్ని లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క డెడ్ బాడీని మరియ ఏం చేస్తుందంటే సాధముల మీద పడి అని బైబిల్లో రాయబడింది. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. వాళ్ళు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇంకో మాట, వీళ్ళు ఏం చేశారంటే డెడ్ బాడీని ఏం చేశారు? సుగంధ ద్రవ్యములతో అలంకరించుటకు వచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. వాళ్ళు దేనికోసం వచ్చారు? సో యేసయ్య చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడిన బాడీని సైతం సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు ఏం చేయాలంట? అలంకరించుటకు వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 40 వచనం చదివినట్లయితే ఆమె యేసయ్య పాదాలు ముట్టుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి.
అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చును గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరియను గురించి 20వ అధ్యాయంలో రాయబడింది. గమనించినట్లయితే 19వ అధ్యాయం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, అరిమతయి యోసేపు ఒక డెడ్ బాడీని ఏం చేస్తున్నాడంటే తను చనిపోయినటువంటి ప్రాంతము నుంచి ఏం చేస్తున్నాడు, తన యొక్క సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, సో ఈజ్ హీ రిలేటెడ్ టు జీసస్? ఆయన యేసు ప్రభుకి ఏమైనా బంధువా? కాదు. ప్రేమ వాళ్ళరా, యేసయ్యకి ఏమైనా ఆయన దూరపు చుట్టమా? కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య దేహాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడంటే తీసుకుని వెళ్తున్నాడు. పర్మిషన్ తీసుకొని నాకు కావాలి ఎక్కడికి. ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక తెగింపు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరండి? ఆయన ఎవరు? అరిమతయి యోసేపు ఎవరు? ప్రేమైన దేవుని బిడ్డలారా మంచి ధనవంతుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా మంచి ధనవంతుడైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా యూదులకు యేసయ్య అంటే గిట్టదని తెలుసు కూడా ఒక తెగింపు చేశాడు. అంటే తనలో యేసయ్యను అంటే లోపల ప్రేమించేటటువంటి వ్యక్తి, లోపల ఆరాధించేటటువంటి వ్యక్తి యేసయ్య చనిపోయినప్పుడు ఒక తెగింపు చేశాడు. యూదులు ఏమనుకున్నా పర్వాలేదు, యూదులు నాకు వ్యతిరేకమైనా పర్వాలేదు, యూదులు నన్ను ఒకవేళ నిందించినా పర్వాలేదు, కానీ యేసయ్య బాడీని మాత్రం నేను తీసుకుని వెళ్తాను. ప్రియమైన ఒక ట్రూత్ కోసం నిలబడినటువంటి వ్యక్తిగా, యేసయ్య కోసం నిలబడిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. 20వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆమె యేసయ్య పాదములను ముట్టుకోవడానికి వస్తే యేసు ప్రభువమ్మ అది గ్లోరియస్ బాడీ కాబట్టి నువ్వు ముట్టొద్దని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నా అంటే, సో ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమ వాళ్ళ ఇహలోక పరంగా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ ఈజ్ లవ్ అని బైబిల్లో రాయబడింది. దేవుని ప్రేమ కలిగినటువంటి ప్రతి ఒక్కరు, దేవుని యొక్క లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ పునికపుచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలి. ప్రేమ అలాంటి వారు ప్రేమైన వారు దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తా అంటే, లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫియర్. సో మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయాన్ని పారద్రోలు ఎందుకు తెలుసా? ప్రేమ. ప్రేమైన దేవుని ద్వారా ఎందుకు ఆ స్త్రీలు అంత ఉదయకాలమే వేకువజామునే చిమ్మ చీకటి కూడా జనరల్ గా స్త్రీలు భయపడతారు బయటకు వెళ్ళడానికి, చీకట్లో వెళ్ళడానికి భయపడతారు. అది కూడా వాళ్ళు సమాధిలోనికి వెళ్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఇంకా గమనించినట్లయితే యోహాను సువార్త 20వ గమనించినట్లయితే మరియా ఒక్కటి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమాధి తోటలో వెతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూచి మరియా అని పిలిచాను. చూడండి, గమనించినట్లయితే ప్రేమైన వారలారా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సో లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫియర్. భయాలన్నిటికంటే మించింది ఏదంటే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమను కలిగినటువంటి ప్రతి వ్యక్తి, లేకపోతే దేవుని యొక్క స్వరూపంలోకి తయారు చేయబడినటువంటి ప్రతి వ్యక్తి, లేకపోతే వాక్యాన్ని ప్రేమించేటటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతి విధమైన ఫియర్ ను పక్కన పెట్టేస్తారు. ప్రతి విధమైన భయాందోళన పక్కన పెట్టేసి సో ప్రేమ గొప్పది అని చూపించడం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా మిగతా లోకంలో మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమవుతుందంటే భయం వారిని కమ్మేస్తుంది. ప్రేమ వాళ్ళరా బాగా ప్రేమించిన వ్యక్తులు కూడా నేను చూడలేను, నేను చూస్తే తట్టుకోలేను అని చెప్పేసి ఏం చేస్తారంటే దగ్గరికి రాకుండా ఉంటారు. ప్రేమ చాలా మందిని గమనించాను. ప్రేమైన దేవుడు సొంత వారిని చూడని వారు ఉన్నారండి. సొంత నాన్న చనిపోతే కూడా చూడని వారు కొంతమంది ఉన్నారు. ప్రేమ ఎందుకంటే నేను చూడలేను, నాకు భయం అని అన్నవారు ఉన్నారు. ప్రేమ సొంత నాన్నను సైతం చూడనటువంటి పిల్లల్ని గమనించాను. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ఫియర్స్. ప్రతి విధమైన భయాందోళనను ఏం చేస్తుంది? ఓవర్కమ్ చేస్తుంది, అని అధిగమిస్తుంది. ఏంటి? దేవుని యొక్క ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే కంపాషన్ ఇస్ గ్రేటర్ దాన్ ట్రెడిషన్. మనం ట్రెడిషన్ ఫాలో అవుతుంటాం కదా, కొన్ని ట్రెడిషన్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా సో కంపాషన్ అంటే ఏమంటారు తెలుగులో? కంపాషన్ అంటే దేవుని యొక్క దయ కూడా కాదు కానీ సరే కంపాషన్ అంటే సరైనటువంటి నాకు అట్లా. కంపాషన్ అంటే దేవుని యొక్క ప్రేమను చూపించడం. ప్రేమైన దేవుని బిడ్డలారా
సో అది ఇట్స్ మచ్ ట్రెడిషన్స్ కంటే చాలా గొప్పది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ ట్రూత్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ సూపర్స్టిషన్. సూపర్స్టిషన్ అంటే ఏంది? ప్రతి విధమైనటువంటి సూపర్స్టిషన్ అంటే ఆచారం. ప్రతి ఆచారానికంటే బైబిల్ ట్రూత్ గొప్పది ప్రేమైన దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో యేసు ప్రభు వీటన్నిటిని అధిగమించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసయ్య ప్రేమ అధిగమించింది. ప్రతి విధమైనటువంటి భయాన్ని ఆయన పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కంపాషన్ చేత ఏం చేశారంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర, మీరు ఎంతో పాపులైనప్పటికీ కూడా, ఆయన ఎంతో పవిత్రుడైనప్పటికీ కూడా ఏమన్నాడంటే, నా దగ్గరికి రండి అన్నాడు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అంటే మనం పాపులము, అపవిత్రులము అయినప్పటికీ కూడా ప్రభు ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని తన దగ్గరికి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకని డెడ్ బాడీని ముచ్చాడు, లేకపోతే పాడని ముచ్చాడు. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. లాజర్ దగ్గరికి వెళ్ళి కన్నీరు కచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి లాజర్ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో అందుకే బైబిల్ ట్రూత్ ఈస్ గ్రేటర్ దాన్ ప్రతి విధమైన ఆచారం. ప్రతి విధమైన ఆచారమును పక్కన పెట్టి బైబిల్లో వ్రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే మీరు కాలములను దినములను లెక్క చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి విధమైన ఆచారములను మీరు పక్కన పెట్టి దేవుని వాక్య ప్రకారం జీవించండి దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ ఆత్మీయ తలపు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన వాళ్ళు. దయచేసి గమనించండి. రెండవ వచ్చి మరొకసారి చదువుతున్నా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఆ ఇంటికి పోవుట మేలు, ఏలైనగా మరణము అందరికీ మరణము అందరికీ వచ్చును. మరణం అందరికీ వచ్చును. రెండవ ఆత్మీయతల మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుడు. మొట్టమొదటి తలంపు ఏంటంటే, సో మార్నింగ్ లేకపోతే డెత్ అనేది ఏంటంటే ప్రేమైన దేవుడు, ఇట్స్ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్. అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశమే కానీ మరొకటి కాదు. అది అపవిత్రమైన ప్రాంతము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇట్ డస్ నాట్ డిఫైల్ ఎ బిలీవర్ బికాస్ క్రైస్ట్ హెస్ కాంకర్డ్ డెత్. ఏంటంటే అది మరణం అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఒక బిలీవర్ని లేకపోతే ఒక విశ్వాసని అపవిత్రం చేయదు కానీ, ఎందుకంటే క్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని జయించాడు. క్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టి విశ్వాసికి అది ఒక అపవిత్రమైంది. ఎంత మాత్రం కూడా విశ్వాసాన్ని అపవిత్రం చేయలేదంటే, విశ్వాసాన్ని అపవిత్రం చేయలేదని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా నేను మొన్న కూడా చెప్పినట్టున్నాను. సో డెత్ ఈజ్ అ డోర్వే. దేనికోసం? హెవెన్ కి ఒక డోర్వే ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే ఒక ఇంటిలో చనిపోయిన వ్యక్తి ఉన్నాడంటే, ఒక బిలీవర్ చనిపోయాడు, లేకపోతే ఇదందరికీ కాదు, ప్రభువునందు నిద్రించిన వారి గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా. ఒక వ్యక్తి చనిపోయాడంటే గుర్తుపెట్టుకోవాలి, ఆ యొక్క హౌస్ లో ఒక డోర్వే ఏర్పడింది. దేనికోసం? హెవెన్ కు ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే పరలోకానికి ఒక మార్గం సుగమమైంది. ఒక వ్యక్తి ఆ ఇంటిలో నుంచి పరలోకానికి వెళ్ళాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతకంటే ఇంకేం బ్లెస్సింగ్ కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి. చూడండి, ఇక్కడ ఇట్లు ధైర్యము కలిగి అని బైబిల్ వాడిన భయాన్ని గురించి మాట్లాడలేదు. పౌలు ఏమంటున్నాడు? ధైర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ప్రభువునొద్ద నివసించడం, ఈ దేహాన్ని విడిచిపెడితే చాలు ప్రభువునొద్ద నివసిస్తూ ఉన్నాడంట. అందుకే ప్రేమైన వాళ్ళారా, మనము హెవెన్ కి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గము ఏంటంటే ప్రేమైన దేవుని ద్వారా ఆ డెత్ అనే మార్గాన్ని దాటుకొని వెళ్ళాలి. ఎవరు? యేసయ్య మార్గంలో వెళ్ళే వాళ్ళు. ప్రేమైన దేవుడు, నేనే మార్గం అని చెప్పినటువంటి యేసయ్య మార్గంలో వెళ్ళే వాళ్ళకు ఈ చావు అనేది, మరణం అనేది ఏంటంటే ఒక డోర్వే లాంటిది, ఒక తలుపు లాంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటే తలుపు తీసుకుని, అంటే ఈ శరీరం తలుపు అయితే తలుపు తీసుకుని ఎక్కడ చూస్తారు? వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు మరొక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ముందు ఇస్తుంటారా? ఈ రెంటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని. నేను వెడలిపోయి
క్రీస్తుతో కూడా ఉండవలనని ఏంటంట వెడలిపోయి అంటే నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడంట క్రీస్తుతో కూడా ఉంటాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? సో డెత్ బికమ్స్ ఎ డోర్ వే, డెత్ బికమ్స్ ఎ డోర్ ఫర్ ఎవ్రీ బిలీవర్. అంటే ప్రతి విశ్వాసకి ఏంటంటే మరణం అనేది ఒక విధమైనటువంటి డోర్వే. అంటే అంతవరకు తలుపు మూసి ఉంది, మనం వెళ్ళలేము. తలుపు తెరవగానే మనం ఏం చేస్తాం? ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోతాం, ప్రభువును చూడగలుగుతాం, నేరుగా చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా చూస్తాం. ఇంకో మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉండునట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవులారా, ఇక్కడ రెండవ రాకడ గురించి వ్రాయబడింది కానీ రెండవ రాకడకు వెళ్ళాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటి? నిద్రించిన వారు మొట్టమొదటిగా ప్రభువును చూడగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు తెలియదు, ఏ రీతిగా చూస్తారనేది మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఒకసారి మనం ఏం చేస్తామంటే, ఒకవేళ చనిపోకపోతే ప్రభువును నేరుగా చూడగలుగుతామంట. ప్రభు చనిపోయిన వారు ఏం చేస్తారు? ప్రభుతో ఉన్నారు కాబట్టి ఆయన లాగానే ఉంటారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వారు ఎందుకు మాటలు చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి విశ్వాస అయినటువంటి వ్యక్తి చనిపోగానే ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభుతో ఉంటాడు, ప్రభు లాగా ఉండటానికి ప్రేమైన అందుకే ప్రభువును వారు చూడగలుగుతారు, ప్రభువును తమ కన్నులారా చూడగలుగుతారు. ప్రేమైన ఆదాము హవ్వలు ఏ రీతిగా దేవుణ్ణి చూడగలిగారో అదే రీతిగా ఏం చేస్తారంటే వీళ్ళు చూడగలుగుతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది బ్రతికి ఉన్న మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే రెండవ రాకడలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు బ్రతికి ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రేమైన దేవుడు అంతవరకు అర్థం కాదు, అది చనిపోయిన వారికి అర్థమవుతుంది కానీ బ్రతికున్న వారికి అర్థం కాదు. అందుకే ప్రేమైన భయపడుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈజ్ ఇట్ నాట్ అ బ్లెస్సింగ్? ప్రేమైన దయచేసి గమనించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి వ్యక్తి దేవుని చూడగలుగుతూ ఉన్నాడు, దేవుని పోలికలో ఉంటూ ఉన్నాడు, దేవునితో సంభాషించగలుగుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని సో ఆ ఇల్లు అపవిత్రమైనది కాదు, లేకపోతే ఆ యొక్క వ్యక్తి అపవిత్రమైన వ్యక్తి కాదు, ఆ బాడీ అపవిత్రమైనది అసలే కాదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలిగింది. ఆయన దృష్టికి విలువైందంటే మన దృష్టిలోకి అపవిత్రమా? ప్రశ్నించుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఇదేంటంటే ఆయన భక్తుల మరణాన్ని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను, ప్రభువునందు నిద్రించిన వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, విశ్వాసమైనటువంటి ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటంట యెహోవా భక్తుల మరణము ఎవరి దృష్టికి? నీ దృష్టికి, నా దృష్టికి కాదు. ఎవరికి? యెహోవా దృష్టికి విలువగలది, విలువైందంట. ప్రేమైన వాళ్ళ అందుకే మనం చూస్తాం కదా, దయచేసి గమనించండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు అనే వ్యక్తి, ఒక దరిద్రుడైనటువంటి లాజరు, దయచేసి గమనించండి, కురుపులతో కంపు కొడుతూ వాసన కొడుతూ ఉన్నటువంటి లాజరు చనిపోతే చూడండి, దేవదూతలు అతన్ని తీసుకుని వెళితే, దయచేసి గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, లాజరు ఎవరు? ఆ దరిద్రుడే ఈ లోకంలో. లాజరు ఎవరు? ఒక కంపు కొడుతున్నటువంటి, కురుపులతో కూడుకున్నటువంటి, లేకపోతే అతని దగ్గరికి కూడా రావాలంటే అసహ్యపడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని దయచేసి గమనించండి. ఎందుకు దేవదూతలు వచ్చి కొనిపోతున్నారు? ప్రేమైన దేవుళ్ళరా, అతని మరణము యెహోవా దృష్టికి విలువైనది.
ప్రియమైన దేవుడు, అతని మరణం యెహోవా దృష్టికి విలువైనది. దయచేసి గమనించాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆ దరిద్రుడు అయినప్పటికీ కూడా ఈ లోకంలో చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనుక్కోబడింది. చూడండి, అంటే దేవుడు ఏం చేశాడు? దేవదూతలను పంపించారు. నా కుమారుడు చనిపోతున్నారా, ఏం చేస్తామంటే వాడిని తీసుకొని రండి అంటే. మీరు ఎప్పుడైనా గమనించలేదు, ఒక కలెక్టర్ కానీ ఎవరైనా వస్తే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కలెక్టర్ ఏం చేస్తారో తెలుసా? హీ విల్ బి ఫ్లాంక్డ్ బై ఒక ఇద్దరిని, అటు సైడ్ ఇటు సైడ్, ఒక మంచి ఏంటి లేకపోతే అంటే హీ విల్ బి ఫ్లాంక్డ్ అంటే అది ఒక ఏంటంటే దానికి దేనికి సూచన అంటే అది ఒక ఆనర్ అన్నమాట. అది ఒక గౌరవానికి సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే లాజర్ చనిపోతూ ఉంటే లాజర్ను అందరూ అసహ్యించుకుంటున్నాడు. ఆ ధనవంతుడు అసహ్యించుకుంటున్నాడు. ధనవంతు దగ్గర ఉన్నటువంటి 5 మంది అన్నదమ్ములు కూడా అసహ్యించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అసహ్యించుకుంటున్నారు. ప్రియమైన తన దగ్గర బల్ల కింద పడిన ముక్క ఏర్పడడానికి ఇష్టపడలే. కారణం అంటే తెలుసా? ఆ లాజరు అంతా ఒకవేళ వాసన వస్తున్నాడు. ప్రియమైన దేవుడు, అందుకే వాళ్ళు ఇష్టపడలేదేమో. కానీ గమనించినట్లయితే దేవుడి దేవదూతలు పంపించాడు ఒక గౌరవ సూచకంగా. అంత మాత్రమేనా? గమనించినట్లయితే ఒక విశ్వాసి చనిపోతే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? దేవదూతలు పంపించడం మాత్రమే కాదు, సింహాసనం నుండి లేచి కూర్చుంటాడంట. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి, ఒక చక్కటి మాట మాట్లాడుతుంది. చివరి వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచుంటే చూచి, చూడండి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, స్టెఫెను చనిపోబోతూ ఉన్నాడు, స్టెఫెను చంపబడుతూ ఉన్నాడు. స్టెఫెను సౌలు చేత, ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యొక్క గమనించినట్లయితే పౌలు కాకముందు సౌలు యొక్క అనుచరుల చేత స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడబోతూ ఉన్నాడు అని తెలిసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏం చేస్తున్నాడు? సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసు ప్రభు ఏం చేశాడు? దయచేసి గమనించండి. ఇక్కడ ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. యాక్చువల్గా యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో మీరు చూడండి, యేసు ఏం చేశాడు? యేసు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని బైబిల్లో రాయబడింది. మీరు ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే ఏంటి? తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు యేసు ప్రభు. కానీ స్టెఫెను చనిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను యొక్క ఆత్మను దేవదూతలు కొనిపోబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక్కసారిగా సింహాసనం నుంచి ఏం చేశాడు? లేచి నిలుచున్నాడు. ప్రేమ నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పాను. ప్రైజ్ లార్డ్. చూసారా ప్రియమైన వాళ్ళరా, దేవుని దృష్టిలో ఒక భక్తుని యొక్క మరణం, దేవుని దృష్టిలో ఒక విశ్వాసి యొక్క మరణం ఎంత విలువ కలిగిందో దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇహలోక పరంగా గమనించినట్లయితే ఎంటైర్ థింగ్ ఈజ్ రివర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు ప్రేమించారు, హత్తుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, కానీ చనిపోగానే భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వ్యక్తిని చూడాలంటే భయం, ఆ వ్యక్తిని ముట్టుకోవాలంటే భయం, ఆ ఇంటికి వెళ్ళాలంటే భయం. గమనించినట్లయితే ఆ ఇంట్లో భోజనం చేయాలంటే భయం చాలా మందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చాలా మంది ఈ యొక్క మనం ఏమంటాం దాన్ని, మామూలుగా అయితే పల్లెటూరులో అయితే దేవసం అంటారు కదా, దేవసం అంటారు. యాక్చువల్గా మామూలుగా మనమైతే ఏమంటాం దాన్ని ప్రేయర్ మీటింగ్ అంటాం, ఇంకొక మాట ఏదో అంటారు. యాక్చువల్ గమనించినట్టయితే ఓకే, జ్ఞాపకార్థ కూడిక ఏదో అంటాం. జ్ఞాపకార్థ కూడిక అంటే భయం. ఆ జ్ఞాపకార్థ కూడికలో భోజనం చేయాలంటే భయపడుతుంటారు. బైబిల్ సేస్ ఇట్స్ వెరీ క్లియర్లీ, ప్రియమైన దేవుడు, ఇట్స్ బ్లెస్సింగ్, బ్లెస్డ్ ఫ్యామిలీ, బ్లెస్డ్ ప్రియమైన పీపుల్ అని దేవుడి వాక్యం సెలవిస్తుంటే, ప్రియమైన దేవుడు ఎవ్రీథింగ్ ఇస్ బ్లెస్సింగ్. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి చనిపోతే యేసు ప్రభు లేచి నిలబడి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే దేవుని యొక్క భక్తుడు మరణిస్తూ ఉంటే దేవుడు దేవదూతలను పంపిస్తూ ఉన్నాడు, తీసుకొని రమ్మని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేమో దానికి చాలా భిన్నంగాను, చాలా వ్యతిరేకంగాను మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఆయన దృష్టికి విలువైందంటే మన దృష్టికి విలువై ఉండాలి.
నువ్వు విశ్వాసమైతే ఆయన దృష్టికి విలువైంది, మన దృష్టికి విలువై ఉండాలి. ఆయన దృష్టికి నీచమైంది అయితే మన దృష్టికి కూడా నీచమైంది ఉండాలి. ఒక విశ్వాసం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రేమైన దేవుడు, నేను అన్యుల గురించి మాట్లాడటం లేదు. పాత్రిక సిచ్యువేషన్ ఏంటంటే అన్యుల్లాగా క్రైస్తవులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది నా బాధ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. మూడవ ఆత్మీయ తలంపుని త్వరగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క విలాపించేటటువంటి యొక్క కుటుంబం ప్రేమైన దేవుని దేన్ని గుర్తు చేస్తుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు ట్రూత్ ఏంటో మనకు రివీల్ చేస్తుంది. అది నిజం అంటే ఏంటో మనకు గుర్తు చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అంటే హౌస్ ఆఫ్ మార్నింగ్ రిమైండ్స్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూలీ మ్యాటర్స్. నిజంగా ఏంటో మనకు నిజమైనది ఏంటో మనకు తెలియజేస్తుంది. అంటే డెత్ అనేది ఒక రియల్ అని, డెత్ అనేది ఒక సర్టన్ అని, డెత్ అనేది ఆ వ్యక్తికే కాదు నీకు నాకు కూడా సంభవిస్తుందని, ఇలాంటి ట్రూత్ ఏం చేస్తుందంటే రివీల్ చేయడం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గుర్తు చేస్తుందంటే గుర్తు పెట్టుకోవాలి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మన జీవితము చాలా మొదటి మన పత్రికలో చెప్పినట్టు, యాకోబు పత్రికలో చెప్పినట్టు మన జీవితము నీటి బుడగ వంటిది కదా. మన జీవితం నీటి బుడగ వంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకో చోట చెప్పినట్టయితే మన జీవితం ఒక షాడో లాంటిది, అది ఒక నీడ లాంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమైన వారా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. కాబట్టి మనం ఏం చేయాలి, దేవునితో సమాధానం ఏర్పాటు చేసుకోవాలి అని మనకు తెలియజేస్తుంది. దేవునితో మనము సమాధాన పడి ఉండాలి. దేవునితో మనము అంటే యేసు ప్రభు కూడా చెప్తాడు, ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు కొట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఏం చేస్తాడు, సమాధానపడి బలిపీఠం దగ్గరికి వెళ్ళండి అంటాడు. సమాధానపడి బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి ప్రియమైన దేవుని. లేకపోతే ఆ వ్యక్తి నీ మీద, నువ్వు ఆ వ్యక్తి మీద అని చెప్తే ఎవరిది ఎక్కువ అయితే వాళ్ళదే ఏమవుతుంది, పనిష్మెంట్ తీసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి సమాధాన పడండి అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం ధన్యవాదాలు. సో రెండుగా గమనించినట్లయితే రిలేషన్షిప్ మ్యాటర్స్, అంటే సంబంధ బాంధవ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సో లవ్ పీపుల్ వైల్ దే ఆర్ అలైవ్. వాళ్ళు బ్రతికి ఉండగానే మనం ఏం చేయాలి, చనిపోయిన తర్వాత ప్రేమించి ఏం చేయలేం. చనిపోయిన తర్వాత మనం ప్రేమ చూపించి ఏమీ చేసేది లేదు ప్రేమైన దేవుని బిడ్డారా. చనిపోయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సమాధులు కట్టిస్తూ ఉంటారు, తాజ్మహల్ వంటి సమాధులు కట్టి ఏం లాభం ప్రేమైన దేవుని బిడ్డారా. బ్రతికున్నప్పుడు చూపించలేనటువంటి ప్రేమ చనిపోయిన తర్వాత ఎంత చూపించినా ఆ వ్యక్తికి అర్థం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా అంటే ట్రూత్ ను రివీల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సావు అనేది లేకపోతే ప్రలాపించుతున్నటువంటి ఇల్లు ఏం చేస్తుందంటే ఒక నిజాన్ని బయటకు తీస్తుంది. అది మనం నేర్చుకోవాలి. జీవిత సత్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో లైఫ్ అనేది వెరీ షార్ట్ అని, చాలా అది నీటి బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది అని, లేకపోతే అది ఒక నీడ లాంటిది. మనం ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం కదా. నేను ఎప్పుడు అనుకోలేదండి అమ్మాయినంటే చనిపోగానే అమ్మ చనిపోతుంది, ఎప్పుడు అనుకో అంత త్వరగా చనిపోతుంది ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చాలా చక్కగా నడుస్తుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. గమనించినట్లయితే ఏమాత్రం కూడా అంటే మామూలుగా ఇంతకుముందు కూడా 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది కాబట్టి అదే తలంపుతో నేను ఉన్నాను తప్పితే యాక్చువల్ గా నెవర్ ఎక్స్పెక్ట్, నేనే కాదు మా ఇంట్లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మా చెల్లెలు కానీ తమ్ముడు కానీ. మళ్ళీ ఐసీలో పెడతా కావాలంటే ఒక 10 రోజులు ఐసీలో పెట్టి తీసుకొద్దామని అంతగా క్రిటికల్ అయితే అనుకున్నాం తప్పితే బట్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. దేవుని కాలు ఎప్పుడు ఏ రీతిగా ఉంటుందని మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి అనుకున్నాడు, నేను కూర్చుకుంటాను సమకూర్చుకుంటానంటే పోయి ఏమన్నాడు యేసు ప్రభు, ఈ రోజు రాత్రి నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే వాట్ అబౌట్ యూ, నీ పరిస్థితి ఏంటి అని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి ఉన్నది. మా నాన్న రాత్రి పడుకున్నాడు 11 గంటల సమయంలో. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ప్రియమైన దేవుని బిడ్డలారా 3 గంటల ప్రాంతంలో చనిపోతాడని ఎవరు కూడా ఊహించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దట్స్ వాట్ డెత్ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఏ సందర్భంలో రావచ్చు, ఏ సమయంలో రావచ్చు, ఎవరికైనా రావచ్చు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈనాడు బ్రతికున్నప్పుడు వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుంటారు, ప్రేమిస్తారు, కానీ చనిపోయిన తర్వాత నిజంగా మనల్ని ప్రేమించగలుగుతూ ఉన్నారా? అలాంటి ప్రేమను మనం చూపించాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో రిలేషన్షిప్ మ్యాటర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయినను బ్రతికినను ఏమంటాడు, నేను ప్రభువును సంతోష పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను అంటాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నా సరే చనిపోయినా సరే ఏం చేయాలంట, ప్రభువును సంతోష పెట్టాలని. ప్రభు కదా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం బ్రతికి ఉన్నప్పటికీ మనం చదువుకున్నాం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం.
ఇట్లు ధైర్యము కలిగి ఆ ఈ దేహమును విడిచి ఇక్కడ చూడండి, ధైర్యము కలిగి అంటున్నాడు. ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఉమ్, ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. ఉమ్, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఉమ్. ఆయనకిష్టులమై ఉండవలనని. Praise the Lord. దేహమందున్నను దేహమును విడిచినను ప్రభువునకు ఇష్టముగా ఉండవలనని. అది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుడు. అంటే ప్రభువుకు ఏది ఇష్టమో అది మనం ఇష్టపడాలి. ప్రభువుకు ఏది విలువైనదో అది మనకు విలువ కావాలి. ప్రభువుకు ఏది అసహ్యమో అది మనకు అసహ్యం కావాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మనం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువుకు అసహ్యమైన దాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం, ప్రభుకి ఇష్టమైన దాన్ని మనము అసహ్యించుకుంటూ ఉంటాం. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటర్నిటీ ఈజ్ రియల్. అంటే నిత్యత్వం అనేది ఖచ్చితమైనది, అది నిజమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో we need to prepare ఏంటంటే మన సోల్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చాలా నిర్దిష్టంగా మనము ప్రతి అడుగులో ఉండాలి అని దేవుని వాక్యం. అంటే అలాంటి గృహం లేకపోతే చనిపోయినటువంటి బాడీ మనకు తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక గమనించినట్లయితే అతడు చనిపోయి మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి చనిపోయిన బాడీ ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇట్ ఈస్ రియల్ అని తెలియజేస్తుంది ప్రియమైన వాళ్ళ. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. సో ఇటువంటి నిత్యత్వం అనేది అది నిజమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క ఆత్మలను మనం ప్రిపేర్ చేసుకోవాలని ఆ బాడీ మనకు తెలియజేస్తుంది, ఆ ఇల్లు మనకు తెలియజేస్తుంది, ఆ యొక్క ప్రాంగణం మనకు తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో 4వ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, డెత్ ఈజ్ సర్టన్. డెత్ అనేది, మరణం అనేది ఖచ్చితం ప్రతి ఒక్కరికి. ఈరోజు ఒకరికి, రేపు ఇంకొకరికి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సో వీ నీడ్ టు లివ్ వైజ్లీ. మనం ఎలా జీవించాలి? మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. అండ్ వాక్ విత్ ద లార్డ్. దేవునితో నడుస్తూ జ్ఞానయుక్తంగా ఈ లోకంలో ప్రవర్తించాలి ప్రియమైన. ఎందుకంటే సో డెత్ ఈజ్ సర్టన్, ఖచ్చితం. అది రావడం నీకు నాకు ఖచ్చితంగా చెప్పి రాదు. చెప్పి వస్తూ ఉంటే మా ప్రవర్తన ఒకవేళ మా అమ్మ పట్ల వేరేగా ఉండేదేమో, ఖచ్చితంగా చనిపోతుంది అంటే మా పరిస్థితి రీతిగా ఉన్నది మరొక రీతిగా ఉండేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పి రాదండి మనం ఎప్పటికి కూడా. అది ఆమెకే కాదు, నాకు రావచ్చు. చెప్పి రాదు నా దగ్గరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే చెప్పి వస్తే మనము ఏం చేస్తాం? మనం కనీసం మనము ఆయత్తపరుచుకుంటాం, సిద్ధపరచుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చెప్పి రాదు. కాబట్టి నరులారా తిరిగి రండి ఎప్పుడు పిలుస్తాడు? సునీల్ కమ్ అనగానే ఏం చేయాలి? నేను రెడీగా ఉండాలి. అందుకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటి? ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వాక్యం. సరే చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నిర్మలమైన మనస్సాక్షి ఎప్పటికూ అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి మనం ఎప్పటికీ కలిగి ఉండాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యాక్చువల్ గా తెలుగులో డిఫరెంట్ గా ఉంది, కానీ ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా అది రాయబడి ఉంటుంది ప్రేమ వల్ల. We need to be always ఏ రీతిగా ఉండాలంటే we need to sanctify ourselves to face our Lord. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే డెత్ ఈజ్ సర్టన్, ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ఫేస్ చేసేదానికి మనకు ధైర్యం కావాలి. చాలా మంది చనిపోయే ముందు కేకలేస్తూ ఉంటారు. చాలా మంది చనిపోయే ముందు ఏం చేస్తుంటే అరుస్తూ ఉంటారు. చాలా మంది చనిపోయే ముందు ఏం చేస్తుంటారంటే దయ్యం వచ్చింది అన్నట్టుగా, లేకపోతే భూతం కనపడుతుందని నల్లగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క భక్తుల యొక్క మరణం ఏ రీతిగా ఉంటుందంటే ఆనందంతో స్వీకరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. స్టెఫెన్ ఏం చేశాడు? ఆనందంగా తండ్రి వీరేమి చేస్తున్నారు సైదాన్ని హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభులాగా ఏం చేశాడు?
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నాకు మరణం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇదిగో నాకు రెడీగా ఉంది, డోర్ తెరవబోతా ఉంది కాబట్టి, నేను ప్రభువును చూడగొడుతున్నాను కాబట్టి, ప్రభువును చూడాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి ఏమైనా పర్వాలేదు బాడికి అన్నటువంటి ధైర్యం మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావంటే భయపడకూడదు. భయపడేవారు మిగతావన్నీ కూడా పాటిస్తూ ఉంటారు, ఈలో ఒక ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అందుకే బైబిల్ ఎప్పుడు కూడా మనము ధైర్యము కలిగి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. పౌలు మాటిమాటికి అంటాడు ధైర్యము కలిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని అది ఎప్పుడు కలుగుతుంది ధైర్యం? ట్రూత్ మనం తెలుసుకున్నప్పుడు, సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, వాక్యాన్ని బాగా చదివినప్పుడు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకు ఆ నిజం తెలుస్తుంది. ప్రియమైన దేవుడు, అందుకే వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇంకొక ఆత్మీయ తలంపు చెప్పి నమ్మకిస్తాను, టైం అయిపోయింది. ప్రియమైన వాళ్ళ సో అలాంటి వారిని పలకరించడం, విలాపించే వారిని పలకరించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి, వచ్చిన మళ్ళీ ఒకసారి చూసుకుందాం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ప్రేమ వాళ్ళరా, అలాంటి వారి ఇంటికి పోవుట మేలు అంట. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12:15 చూసుకుందాం. ఇదేం చేస్తుంటే ఇది దేవుని ప్రేమను వెల్లడిపరుస్తుంది. ఇదేం చేస్తుంది? దేవుని ప్రేమను వెల్లడిపరుస్తుంది. దయచేసి గమనిస్తాము. రోమిలకు రాసిన పత్రిక 12:15. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో కలిసి మీరు కూడా ఏడవండి. ప్రేమ వారారా అంటే వీరిని ఖచ్చితంగా మర్చిపోవద్దు, వారిని విజిట్ చేయండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇట్ షోస్ క్రైస్ట్ లవ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను గమనించినట్లయితే యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ లాజర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఏడ్చాడని బైబిల్లో వ్రాయబడింది. ఆయన కన్నీరు విడిచెను అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసు కన్నీరు విడిచెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ఎక్కడికి వెళ్ళాడండి? సమాధుల దగ్గరికి వెళ్ళాడు. యేసు ఎక్కడికి వెళ్ళాడండి? లాజరు చనిపోయి పడి ఉంటే, కంపు కొడుతూ ఉంటే, లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి దాదాపు శరీరము చీకిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి కన్నీరు పెట్టి ఏడ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసయ్య అడుగుజాడల్లో నీవు నేను నడవాలంటే గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ గ్రేట్ ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, ట్రూత్ ఏం చేస్తుందంటే మనకు ధైర్యాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. సత్యం మనకు ధైర్యాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. సత్యం తెలియనటువంటి వారు వీటన్నింటినీ పాటిస్తారు. సత్యం తెలియనటువంటి వారు ఆచారాలను పాటిస్తారు. ప్రేమైన దేవుని ద్వారా సత్యము తెలియనటువంటి వారు ఏం చేస్తారంటే ఆచారాలను పాటించడం మాత్రమే కాదు, ఆచారాలకు భయపడుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులకు కూడా భయపడుతూ ఉంటారు. ప్రేమైన దేవుని ద్వారా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఒకవేళ నేను పోయి వస్తే నన్ను ఏ రీతిగా చూస్తారో. ప్రేమైన దేవుని భయం వారిని ఆవరిస్తుంది, నలుదిక్కుల భయం ఆవరిస్తుంది. ఒక సైడ్ మరణం భయం వారికి ఉంటుంది, అందుకే వాళ్ళు ఫేస్ చేయలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలాంటి ఆచారాలు, ఇలాంటి ముసుగులో, ఒకవేళ ఇలాంటి భయంలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే ట్రూత్ ఏం చేస్తుందంటే ప్రేమైన దేవుల లెట్ us బ్రేక్ సచ్ కైండ్ ఆఫ్ ఫియర్స్. అలాంటివన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే పటాపంచలేదా ప్రేమైన వాళ్ళరా పారద్రోలాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తెలుగులో కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ప్రేమైన మీరు చదవాలి. సో దేవుని వాక్యములో మనం నడవాలి, దేవుని వాక్యములో నడవాలి. ప్రేమైన దేవుని ద్వారా బ్రేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్, బ్రేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్స్టిషన్. ప్రతి విధమైన ఆచారాలను పక్కన పెట్టి, ప్రతి విధమైన భయాందోళన పక్కన పెట్టి, ప్రేమైన దేవుని బిడ్డలారా లెట్ us వాక్. దేవునితో, దేవుని యొక్క సత్యములో మనం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఐ థింక్ 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడతాం. కాబట్టి ఎవరైతే యేసయ్యను కలిగి ఉంటారో వారికి యేసయ్య శక్తి అంటే తెలుసు,
యేసయ్య పవిత్రత ఏంటో తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే యేసయ్య మరణాన్ని జయించినటువంటి మహా గొప్ప దేవుడు అని తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసయ్య ప్రేమను కలిగి ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే భయం అంటే వారికి ఏమాత్రం కూడా దూరంగా ఉండటం ప్రారంభిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా చూస్తాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. సో పిరికితనం గల ఆత్మ అంటే ఏంటంటే భయం, పెద్దానికి భయం. వాళ్ళతో మాట్లాడితే ఏమో భయం ప్రియమైన దేవుడు, వాళ్ళకి కలుస్తే ఏమో భయం ప్రియమైన. ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ నాట్ ఇన్ ద ట్రూత్. అంతే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని ద్వారా. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, దేవుని యందు నువ్వు ఉన్నట్లయితే, దేవుని యందు నిలిచినట్లయితే ప్రతి విధమైన భయం ఏమవుతుందంటే పటాపంచలైపోతుంది ప్రియమైన దేవుని ద్వారా. ఒకవేళ దేవుని యందు లేకపోతేనే ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మాట్లాడాలంటే భయం, ముట్టుకోవాలంటే భయం, ఇంకా గమనించాలంటే వారి ఇంటికి వెళ్ళాలంటే భయం, ఆ బాడీని ముట్టుకోవాలంటే భయం. గమనించినట్లయితే కొంతమంది గ్రేవ్ యార్డ్కి వెళ్ళరు, భయం ప్రియమైన దేవుని వెళ్ళరా. సో సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే భయం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకోవడానికి చూస్తాం. మీకు అనేక మంది చూపించాను ప్రియమైన లేడీస్, ప్రియమైన దేవుని బిడ్డలారా. చీకటిగా ఉన్నప్పుడే ఇంకా పెందలుగానే ఏం చేశారు వాళ్ళు, యేసయ్య బాడీని సుగంధ ద్రవ్యములతో అలంకరించటకు ఏం చేశారంటే సిద్ధపరచటకు వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయం. మీకు ముఖ్యంగా 5 ఆత్మీయ తలంపులను నేను మీ దగ్గర తీసుకుని వచ్చాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఒకవేళ ఎలాంటి భయం ఆందోళనతో ఒకవేళ మనం ఉన్నా సరే, ఒకవేళ ఎవరున్నా సరే, వాళ్ళకు మనం తెలియజేయాల్సిందంటే మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళకు తెలియచేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మేలైన జరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగునని బైబిల్లో వ్రాయబడింది. మేలైన జరిగి ఉండి అలాగున చేయని వానికి పాపం కలుగుతుందంట దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మేలైనది ఏదో మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మేలైనది మనం పాటిద్దాం. చిట్టి మన మూల వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం ప్రియమైన దేవుని పిల్లరా. మూల వాక్యాన్ని మరోసారి చదువుకుందాం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. కారణాలు ఏంటో ప్రభు మనకు తేటకల్లంగా తెలియజేశాడు ప్రియమైన దేవుళ్ళారా. ప్రతి విధమైన భయము, ఆందోళన, ప్రతి విధమైనటువంటి ఆచారములను, ప్రతి విధమైనటువంటి లేకపోతే ఇహలోకపరమైనటువంటి వాటిని, భయ ఆందోళనలు పక్కన పెట్టి సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవించాలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా మన జీవితాల్లో మరొకసారి ప్రశ్నించుకున్నాం. ఎక్కడ దేనికి భయపడుతూ ఉన్నాం? ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో వ్రాయబడింది, నువ్వు దేనికి భయపడదువో అదే నీ మీదకి వస్తుందంట కదా. సాయంత్రం మనం చదువుతున్నాం. అదే నీ మీదకి వస్తుందని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడింది. అదే నీకు ఊరి మాత్రమే కాదు కానీ అది నీ మీదకి వస్తుందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేనికి మనం భయపడనక్కర్లేదని ప్రభు మాట్లాడతాం. మనం మరణానికే భయపడినప్పుడు దేనికి భయపడతాం? ఇంకా దేనికి భయపడ్డాం అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా మరొకసారి ప్రభు దగ్గర మన జీవితాలను ఒకవేళ భయ ఆందోళనతో భయం గుప్పిట్లో మనం ఉన్నట్లయితే ప్రతి విధమైన భయమును పక్కన పెట్టి, ప్రతి విధమైన ఆచారమును పక్కన పెట్టి, ప్రతి విధమైనటువంటి లేకపోతే ఏలోకపరమైనటువంటి వాటిని వీళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి సత్యములో, వాక్యమనే వెలుగులో మనం నడిచినట్లయితే రెండు వాళ్ళరా ఎల్లప్పుడూ మనం ధైర్యం గల వారం అవుతాము. ధైర్యముగా మనము ఏం చేస్తాం? చావును స్వీకరిస్తాం. ధైర్యంగా మనము ప్రతిదాన్ని ఎదుర్కొంటాం. ప్రేమ వాళ్ళ ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భక్తులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే, దీవారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు
వాగ్దానమిచ్చెనతోనుండా అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చెనతోనుండా ఏ గడి అయినను విడువక కాయును మేము భయపడము ఇక మేము భయపడము కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రింపడు కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రింపడు కను పాపగమము కాపాడు ఎప్పుడు మేము భయపడము ఇక మేము భయపడము ఇక మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు ఇక మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు మహిమా పరచి లోకేశములలో మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము. జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభువానైనా మీ వాక్యపు వెలుగులో ప్రభువానైనా తండ్రి సత్యమును తండ్రి వెలుగును మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. ఈ లోకంలో అనేక ఆచారములు తండ్రి ప్రభువా ప్రజలను ముంచి వేస్తూ ఉండగా అనేక విధమైనటువంటి భయ ఆందోళనలు తండ్రి ప్రజలను తండ్రి ప్రభువానైనా చీకట్లోకి నడిపిస్తూ ఉండగా యేసయ్యా మీ వాక్యము తండ్రి మమ్మల్ని వెలుగులోకి నడిపిస్తూ ఉండగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. లార్డ్ జీసస్ ముఖ్యంగా తండ్రి ప్రభువా నా దేవ నా ప్రభువానైనా తండ్రి ప్రభ దుఃఖించు వారితో తండ్రి ప్రభానైనా కలిసిపోవటం, దుఃఖించు వారితో కలిసి దుఃఖించు వారితో వారి ఇంటికి వెళ్ళటం ఎంతో ఆశీర్వాదకరమని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా యేసు ప్రభా మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా నా ప్రభ అనేకమైన ఆచారముల ద్వారా లేకపోతే ఇది ఒక ముట్టు, లేకపోతే ఇది ఒక అపవిత్రతం, ఇది ఒక లేకపోతే మరొక విధమైనటువంటిది అని భయం ఆందోళన తండ్రి ఇతరులు కలిగిస్తూ ఉండగా తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన వారికి తండ్రి ప్రభువానైనా అది ఒక ఆశీర్వాదం అని మీరు తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. నా దేవాలైనా ముఖ్యంగా మీ యందు తండ్రి ప్రభువానైనా మీ యందు ప్రభువానైనా ఉండి ప్రభ మీ యందు జన్మించి మీ యందు జీవించి నా దేవ నా ప్రభ మీ యందు నిద్రించినటువంటి తండ్రి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరం, వారి దగ్గరికి వెళ్ళటం ఆశీర్వాదకరం, వారితో గడపటం ఆశీర్వాదకరం, వారితో స్పెండ్ చేయడం ఆశీర్వాదకరం అని వాక్యం సెలవిస్తూ ఉండగా యేసు ప్రభ మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఇది నిజంగా మాకు తండ్రి ఒక విధమైనటువంటి ట్రూత్ ను నిజాన్ని తెలియజేస్తూ ఉంది గనక యేసు ప్రభ, ఇది జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది గనక యేసు ప్రభ తండ్రి ప్రభ ఈ యొక్క సత్యాన్ని మాకు తెలిపి వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నుంచి మేము తండ్రి ప్రభ ఏ భయము ఆందోళనకు తండ్రి ప్రభానైనా మేము భయపడక నా దేవాన ప్రభానైనా ఏ చీకటి మమ్మల్ని తండ్రి ప్రభానైనా వేరు చేయకుండానట్లు యేసు ప్రభ మీ వెలుగులో మీ సత్యములో మేము నడిచే గొప్ప కృపను ప్రసాదించండి తండ్రి ప్రభ. ఇహలోక ఆచారములకు అతీతంగా యేసు ప్రభ ఇహలోక ఆచారములను భయములను ఆందోళన తండ్రి ప్రభ టెన్షన్ ను ప్రక్కన పెట్టి యేసు ప్రభ మీతో చేతిలో చెయ్యి వేసుకుని తండ్రి నడిచే గొప్ప కృపను అనుదినము మీరు మాకు ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం. అనుదినము మేము సంతోషించినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి నాయన. లార్డ్ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మాటలు విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను యేసు ప్రభావ మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను తండ్రి ప్రభావ మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ మీ ఆత్మ చేత అభిషేకించవలసిందిగా ప్రతిమలాడుతూ ప్రతి విధమైనటువంటి అవసరతను మీరు తీర్చండి యేసు ప్రభా. ఆత్మీయపరమైన తండ్రి ఆ అవసరతలు తండ్రి ప్రభ ఆరోగ్యపరమైన అవసరతలు అదే రీతిగా ప్రభానైన ఆర్థిక పరమైన అవసరతలు మీరు తీర్చి మీ నామాన్ని మహిమపరచుకోవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.